వ్యవసాయంలో నష్టాలు వచ్చి ఆ వ్యవసాయ కూలీలుగా మారింది సార్. మేము అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాం. రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగ రంగంలో కానీ. రామారావు పటేల్ గారిని మీరు ఒక్క అవకాశం ఇస్తే అక్కడ మా సామాజిక వర్గం వ్యక్తిని గెలిపి మాట్లాడతారు. మీరు అందరూ మాట్లాడేంత వరకు ఎవ్వరు కూడా ఎప్పుడన్నా మీకు ఇష్టమైనప్పుడు తప్పట్టు కొట్టారు. కానీ మీటింగ్ మాట్లాడిన విషయాలు సైలెంట్ ఉంటే ముఖ్య అతిథిగా వచ్చిన మనం చేయబోతే ఢిల్లీ కోటల దాకా నిలబడాలి. జై శివాజీ, జై మద్రాసు వెళ్తున్నారు. అన్నకు పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మా మీటింగ్ మా గోస మా ఓబీసీ సమస్య 10 సంవత్సరాలు. జై భవానీ, జై శివాజీ, బీసీల ఐక్యత, ఆర్యకులాల ఐక్యత. చాలా సంతోషం. ఈరోజు ఓబీసీ సాధన సభ పేరు మీద ఆర్యకుల సంక్షేమ సంఘం చాలా తక్కువ సమయంలోనే ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క సంఘ సభ్యులందరూ కూడా సమీకరించి మీలో ఉన్నటువంటి ఆవేదనను, మీలో ఉన్నటువంటి బాధ గాథలను చెప్పుకోవడమే కాకుండా ఆ ఓబీసీ సాధించే క్రమంలో మీరు వేస్తున్న అడుగులకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యునిగా, భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా మీ అధ్యక్షులు శివాజీ గారు గత 1 సంవత్సరం కాలంగా వారు పడుతున్న తపన, చేస్తున్న కృషి హైదరాబాద్లో, ఢిల్లీలో అనేక పర్యాయాలు సంబంధించినటువంటి మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంలో వారు సఫలీకృత కావడము శివాజీ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, మా బీజేపీ నాయకులు పెరిక సురేష్ గారు, ఆర్యకుల సంఘ నాయకులు నాగూర్ల వెంకన్న గారు, జెండా రమేష్ గారు, మోర్తాల చంద్రరావు గారు, అంజన్ రావు గారు, రాంబాబు గారు, మనోహర్ రావు గారు, శంకర్రావు గారు, సాంబారావు గారు, ఇతర కుల సంఘ పెద్దలు, బంధుమిత్రులు, మా పూర్వపు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలి భాస్కర్ గారు, చాలా సంతోషం. మీలో ఉన్న చైతన్యతం చూస్తూ ఉంటే పట్టు వదలని విక్రమార్కుని మాదిరిగా అనుకున్నది సాధించే విధంగా మన హిందూ సామ్రాట్గా పిలువబడేటువంటి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని ఏ రకంగా ఇవాళ మీరు అడుగులు వేస్తూ ఉన్నారు. మీ చిరకాలమైనటువంటి కోరిక రాష్ట్రంలో ఓబీసీలుగా బీసీ జాబితాలో ఈ యొక్క ఆర్యకుల సంఘం నమోదైనప్పటికీ ఈ ఆర్యకుల సంఘంలో కూడా
మరి ఆర్య మరాఠీగా పొందుపరిచినప్పటికీ కూడా ఒక సంఘటితమైన కృషితో శక్తితో ఈ రాష్ట్రంలో బీసీలుగా చలామణి అవుతున్నాం. కానీ జాతీయ స్థాయిలో ఓబీసీలుగా గుర్తింపు లేకపోవడం వల్ల మీ పిల్లలకు విద్యా సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్ల యొక్క మరి అవకాశాలు దక్కకపోవడం వల్ల ఏ రకంగా ఇవాళ మీ యొక్క హక్కులు కోల్పోతున్నారు. ఈ అంశాన్ని గత సంవత్సరం నేను రాజ్యసభ సభ్యునిగా అయిన తర్వాత అనేక పర్యాయాలు శివాజీ గారు వారి యొక్క సంఘ సభ్యులు నాయకులందరూ కూడా నాతో కలవడం జరిగింది. ఈ అంశాన్ని కూడా నేను 1-2 సార్లు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసు సభ్యులకు చైర్మన్గా మాతో పనిచేసినటువంటి హన్స్రాజ్ అయ్యర్ గారు మా కమిటీలో వారి దృష్టికి తీసుకెళ్లడము. ఇదే కాదు, దాదాపు 30 పైగా ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రాష్ట్రాల్లో బీసీలుగా చలామణి అవుతున్నారు. కానీ కేంద్ర జాబితాలో వాటిని పొందుపరచకపోవడం వల్ల వాటిల్లుతున్న నష్టాన్ని పదే పదే మరి వారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వాలు పాలకులు రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారులు ఉన్నప్పటికీ పూర్తిగా విస్మరించడం జరిగింది. నిజంగా ఆనాడే ఈ రాష్ట్రంలో అధికారులు ఉన్న పార్టీలు కేంద్రంలో అధికారులు ఉన్నప్పటికీ కూడా వారు సాధించలేకపోయారు, చేర్చలేకపోయారంటే మీ పట్ల వారికి ఉన్నటువంటి మమకారం ఏం పార్టీలో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఇటువంటి కులాలు ఈ రకంగా కేంద్ర జాబితాలో లేకపోవడం వల్ల నష్టపోతున్నారు. నేను ఢిల్లీలో ఒక సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు మన దక్షిణాది నుంచి అనేక మంది, ఢిల్లీ రాజధాని కాబట్టి అక్కడ పొట్టకూటి కోసం ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు బీసీలు అక్కడ వారికి అన్ని కులాలకు కూడా బీసీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల వారు ఏ రకంగా నష్టపోతున్నారు అంటే ప్రవాసీ ఓబీసీ సమాజ్ పేరు మీద అక్కడ కూడా సంఘాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి అనేక బీసీ కులాలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాష్ట్రంలో బీసీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల వారు ఏ రకంగా నష్టం వాటిలో వారు కూడా మన దృష్టి తీసుకెళ్లారు. ఆ రకంగా ఢిల్లీలో మేము అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అనేక పర్యాలు చెప్పినప్పటికీ కూడా ఇది ఢిల్లీలో ఉన్నటువంటి బీసీలకు మాత్రమే వర్తిస్తుంది, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే బీసీలకు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి మొండికేశారు. పెద్ద ఎత్తున ధర్నా చేశాం. బీజేపీ ఓబీసీ మోర్చా నుంచి జంతర్ మంతర్ దగ్గర ప్రభుత్వం నిలదీశాం. నేను పార్లమెంట్లో మన అంశాలు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న కులాలు బీసీ కులాలు మిగతా రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు కూడా ప్రస్తావించాను, స్పష్టం చేశాను. తర్వాత ఢిల్లీకి రప్పించిన తర్వాత హన్స్రాజ్ అయ్యర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు కూడా దీన్ని పరిశీలించారు. పరిశీలించడమే కాదు, ఇచ్చిన మాట ప్రకారం వారు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ ఈ ప్రభుత్వం అధికారులతో సమీక్ష జరిపారు. ఈ యొక్క కులాలు ఏవైతే 6 కులాలతో పాటు దాదాపు 30 పైగా కులాలు కేంద్ర జాబితాలు అడుగుతున్నారు. ఎందుకు మీ ప్రభుత్వాలు కేంద్రానికి సిఫార్సు చేయలేదు, ఎందుకు జాప్యం జరిగిందన్నప్పుడు అనేకమైనటువంటి సాంకేతికపరమైన అంశాలు అంటే మీ సామాజిక స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, మీ విద్యా ఉద్యోగ సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి పంతాలో కేంద్రానికి పంపించకపోవడం వల్ల అది జాప్యం జరుగుతూ వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి మనసు ఉన్నట్టయితే ఖచ్చితంగా చేరుతుంది. ఒకసారి సమీక్ష జరిపినప్పుడు ఎన్సీబీసీ చైర్మన్గా హన్స్రాజ్ అయ్యర్ గారు నేను కూడా సమీక్షలో పాల్గొని అధికారులను నిలదీయడంతో వారి గడువిచ్చి 15 రోజుల లోపల ఈ యొక్క కులాల వారీగా వారి జనాభా వివరాలు, వారి స్థితిగతులు, వారు ఏ రకంగా పేదరికాలు మగ్గుతున్నారు, వాళ్ళ వృత్తి ఏమిటి, కూలీలుగా వ్యవసాయ కూలీలుగా లేదా వ్యవసాయంలో వారు ఏ రకంగా భూములు లేక ఆస్తులు లేక ప్రభుత్వ కొలువులు లేక ఉన్నత చదువులు నోచుకోకుండా ఏ రకంగా పడుతున్న బాధలన్నీ కూడా ఆ రోజు వివరిస్తే వీళ్ళందరూ ఆ యొక్క హైదరాబాద్లో
అధికారుల సమక్షంలో మరి శివాజీ గారు వారు పొందుపరచడం, వెంటనే ఢిల్లీ వెళ్ళిన తర్వాత 15 రోజులు గడువిస్తే 15 రోజులు పంపించకపోతే మళ్ళీ మేము వెళ్ళి ఎన్సీబీసీ ద్వారా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరుతుందో బీసీ వెల్ఫేర్ వారికి ఉత్తరం రాయడం జరిగింది. అప్పుడు కూడా సరైనటువంటి పంతాల్లో వారు దానికి జవాబు ఇవ్వకపోవడం. తర్వాత ఢిల్లీలో మళ్ళీ మీటింగ్ పెట్టించాం. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ కులాలు ఏవైతే ఆ జాబితాలు చేర్చాలని డిమాండ్ ఉన్నాయో ఆ సంఘాల నాయకులను పిలిపించాం. ఈ 2 రాష్ట్రాల యొక్క అధికారులను పిలిపించాం. దురదృష్టవశాత్తు అధికారులు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒకరు ఇద్దరు పాల్గొన్నప్పుడు సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడం, బాధ్యత కలిగిన అధికారి రాకపోవడం అయితే చైర్మన్ గారు వెంటనే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎన్సీబీసీ ఉత్తర్వులు ఖాతరు చేయకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాయడం. అని ఇప్పుడున్నటువంటి జాతీయ బీసీ కమిషన్ ఆషామాషి కమిషన్ కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి వ్యక్తి ఈ దేశంలో 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక పేద కుటుంబంలో పుట్టి ఛాయ్ అమ్ముకునే వృత్తిలో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయినాడంటే బీసీలుగా ఇవాళ మనం గర్వపడుతున్నాం. ఇవాళ అటువంటి ఆ మహనీయుడు ఎటువంటి జనరంజకమైన పాలన, ఇవాళ అభివృద్ధి ఒకవైపు, పేదల సంక్షేమం ఒకవైపు, తిరుగులేని నాయకుడిగా ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కొనియాడే రీతిలో వారు పనిచేస్తూ ఉంటే, ఇవాళ అవినీతికి కుంభకోణాలకు మచ్చుకైనా తావు లేకుండా 10 సంవత్సరాలు సజావుగా నడుపుతూ ఉంటే ఎక్కడ కూడా అవినీతికి జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్, ఆ రకమైనటువంటి ఖ్యాతి ప్రపంచం మొత్తం మీద కూడా వాళ్ళ కొనియాడుతూ ఉంటే, వారిని శ్లాఘిస్తూ ఉంటే, మా హీరో అంటారు ఒక దేశ అధినేత, ఇంకో దేశ అధినేత మై గ్లోబల్ లీడర్ అంటారు, ఇంకొక పెద్ద దేశ అధినేత ఆయన పాదాభివందనం చేస్తారు. కానీ మనలో ఉన్నటువంటి ఈ దేశంలో కొన్ని విపక్షాలు ఒక పేదవాడు బీసీ అత్యంత వెనుకబడ్డ వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి ఇంత చక్కగా ప్రజల మన్నలు చూడకుంటుంటే సహించలేక జీర్ణించుకోలేక ఏ రకంగా ఈ పార్టీలు ఆయన కులం పేరు మీద, ఆయన వేసుకునే బట్టల మీద, మంచి బట్టలు వేస్తే కూడా ఓడ్చుకోలేనటువంటి ఈ యొక్క బూర్జ్వా మనస్తత్వంతో ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారు యొక్క వత్తాసు పలికే పార్టీలు ఆయన తినే తిండి మీద కూడా ఏ రకంగా వారు ఏలన చేసి మాట్లాడారో మీరు గమనించారు. చివరికి కోర్టులు మొట్టికాయలు వేశాయి. ఆ కులం పేరు మీద దూషించడానికి శిక్ష వేస్తామని చెప్తే ఏ రకంగా మీరందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక బీసీ అత్యంత వెనుకబడ్డ వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఇదేదో మా కుటుంబము, మా పరివారమే, ఇది సొత్తు జాగీరు, మేము మాత్రమే పాలించాలి, ఛాయముకుంత మరి ఈజాయి ప్రభుత్వాన్ని నడపడం అన్నటువంటి మీరు ఇవాళ అబ్బురపోతున్నది. ఇవాళ మొత్తం ప్రపంచం అంతా కూడా వారి పరిపాలన చూసి. కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ కోరలేని కమిషన్, బీసీలకు న్యాయం జరగదు, ఈ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించాలని పట్టుబడి పార్లమెంట్లో 2017లో బిల్లు పెడితే దాన్ని అడ్డుకున్నారు ఈ ప్రబుద్ధులు. ఈ బీసీల ఓట్లతో గద్దెలెక్కి ఏ రకంగా బీసీలు అణిచివేస్తున్నారో ఆ చరిత్ర ఒకసారి తెలుసుకోవాలి. ఇవాళ మీరు ఈ రకంగా గుడ్డిగా బీసీలు అణిచివేసేటువంటి నాయకులను, పార్టీలను సమర్థిస్తూ వస్తే జీవితకాలం ఈ రకంగా అనుభవించాల్సి వస్తుంది. 2017 పార్లమెంట్లో లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో వీగిపోయింది. ఈ పార్టీలు అడ్డుకోవడం వల్ల, కాంగ్రెస్తో సహా అడ్డుకోవడం వల్ల చివరికి మళ్ళీ పట్టి వదలని విక్రమార్క 2018లో మళ్ళీ బిల్లు తీసుకొచ్చి పెడితే అప్పుడు పాస్ అయింది. ఈ పాస్ అయిన తర్వాత రాజ్యాంగ హోదా ఇవ్వడం వల్ల ఏ ఒక్క బీసీలకు సరైన పద్ధతిలో ఏ శాఖ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకు ఆ రిజర్వేషన్ అమలు చేయకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకునేటువంటి ఒక పటిష్టమైనటువంటి ఆ చర్యలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధ కల్పించడం వల్లనే ఇవాళ ఎన్సీబీసీ చొరవ వల్ల 18%, 16% రిజర్వేషన్ అమలయ్యే మనకు ఆనాడు మండల్ కమిషన్ ద్వారా 27% రిజర్వేషన్లు పొందితే అవి ఎక్కడ కూడా అమలుకు నోచుకోలేదు. అడిగేవాడు లేడు, ఇవ్వకపోతే ప్రశ్నించేవాడు లేడు, వీరికి హక్కులు లేవు. అటువంటి పాలన, అటువంటి పద్ధతి ఆ ప్రభుత్వాల్లో పాలకులు కొనసాగితే ఈ నేషనల్ కమిషన్కు ఈ రకంగా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీ తరహాలో అప్పుడే హన్స్రాజ్ అయ్యర్ గారు ఈ ప్రభుత్వం లేఖ రాశారు. మీరు వెంటనే వచ్చి సమాచారం ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటే మళ్ళీ ఢిల్లీలో సమావేశమైనప్పుడు పూర్తి వివరాలు వాళ్ళు అందజేయడం జరిగింది. ఏ రకంగా ఇవాళ సాంకేతికంగా ఎందుకు వెనుకబడి ఉన్నారు, వాళ్ళ సంఖ్యాబలం ఎంత, ఏమి చేస్తున్నారు వాళ్ళ వృత్తులు, అప్పుడు తర్వాత మళ్ళీ మేమందరం కూడా చర్చించి
ఆ చైర్మన్తో సభ్యులతో సమావేశం చెప్పి ఈ దాదాపు 27 కులాలు తెలంగాణకు సంబంధించి అదే రకంగా 6-7 కులాలు ఆంధ్రాకు సంబంధించి పూర్తిగా ఎన్సీబీసీ సిఫార్సు చేసి ఖచ్చితంగా మొదటిసారిగా ఇది కేంద్ర జాబితాలో చేర్పించాలని చెప్పి సిఫార్సు చేసిన మొదటి ఈ యొక్క కమిషను అది మోదీ ప్రభుత్వంలో ఈ అంతరాజ్ కమిషన్. గతంలో అనేక కమిషన్లు వచ్చినాయి, అనేక ప్రభుత్వం జరపలేదు. కానీ దానికి కూడా ఇప్పుడు ఇంకా ప్రొసీజర్ ఉంది. ఎన్సీబీసీ రికమెండ్ చేసింది కాబట్టి కేంద్రం క్యాబినెట్లో తర్వాత పార్లమెంట్లో ఇది చర్చ జరగాల, ఆ తర్వాత ఆమోదం కావాలి. సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. ఇది మోదీ గ్యారంటీ, ఇది మా భరోసా. మోదీ గారు చెప్పిందంటే చేసి తీరుతారు. ఇవాళ చెయ్యగలిగింది మాత్రమే చెప్తారు. ఇవాళ ఒక భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం, రాముడు జన్మించినటువంటి ఆ అయోధ్యలు నిర్మిస్తామని చెప్పితే నిర్మించిన తీరినటువంటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ. ఇవాళ కాశీ భవ్యమైనటువంటి కాశీ కార్డర్, ఉజ్జయిని మహంకాల్ ఏ రకంగా ఇవాళ మన భావాలతో ముడిపడిన అంశాల పరిష్కారమే కాకుండా చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఇవాళ బీసీలకు పెద్దపీట వేస్తున్నాం. 27 మంది కేంద్రంలో మంత్రివర్గంలో మొదటిసారి 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో 27 మంది ఇవాళ బీసీలు. మన రాష్ట్రంలో ఎంతమంది బీసీలు మంత్రులు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఉన్న జనాభా ఎంత? 50% జనాభా. కానీ బీసీలకు ఇవాళ మంత్రి పదవి ఇవ్వడానికి మనసు రావట్లేదు. ఇవాళ 27 మందిని మోదీ గారు కేంద్రంలో మొదటిసారిగా 27 మంది మంత్రులు ఇచ్చారు. 27% ఇవాళ మన పిల్లలు చదువుకోవడానికి నీట్ మాధ్యమంలో జరిగే పరీక్షలకు 27% రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ ప్రతి ఏటా ఇవాళ 5,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్ల అవకాశం బీసీలకు మోదీ ప్రభుత్వం కల్పించింది. ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాతనే కేంద్ర విద్యా సంస్థలు, కేంద్ర విద్యాలయ, నవోదయ పాఠశాల, న్యాయ విశ్వవిద్యాలయం, సైనిక్ స్కూల్స్లో మొదటిసారి రిజర్వేషన్లు ఇస్తే ప్రతి ఏటా 4 నుంచి 5 లక్షల మంది మన బీసీ బిడ్డలకు కేంద్ర విద్యా సంస్థల్లో ఇవాళ వారికి ఇవాళ అడ్మిషన్లు దొరుకుతూ ఉన్నాయి. ఇవాళ వాళ్ళు ఉన్నత చదువులు చదువుతున్నారంటే ఇవాళ మోదీ గారి పుణ్యం అని చెప్పి. ఎందుకు మీకు మనసు రాలేదు గత ప్రభుత్వాలకు? గత దశాబ్దాల నుంచి కనుక ఈ రిజర్వేషన్ ఇచ్చినట్టయితే ఇవాళ మనకు రిజర్వేషన్లు అడిగే పరిస్థితి కూడా ఉండకపోయేది. ఇవాళ ఆ రకంగా ఇవాళ బీసీలకు అన్ని రంగాల్లో కూడా ఇవాళ విద్యారంగంలో, ఉద్యోగాల్లో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో రైల్వేల్లో మరి బిఎస్ఎన్ఎల్లో 27% అమలు కావడం ఇవాళ. అంతేకాదు ఇవాళ కేవలం విద్యా ఉద్యోగమే కాదు, ఉపాధి కలగాలి, పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని చెప్పి బీసీలను ప్రధానమంత్రి వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరు మీద అనేక మంది ఇవాళ పారిశ్రామికవేత్తలు తయారు చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆర్థికంగా సాయం చేస్తున్నారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరు మీద 20,000 కోట్ల బడ్జెట్ ఈ మత్స్యకారుల కోసం ఇవాళ సముద్ర తీరాన లేదా చెరువుల మీద ఆధారపడి జీవించేటువంటి మత్స్యకారుల కోసం. ఇవాళ ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద ఏ చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి, కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి ప్రతి పల్లెల్లో, ప్రతి వాడలో ఉండేటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, నాయి ఈ వర్గాలకు కూడా విశ్వకర్మ పేరు మీద వాళ్ళు ఆదుకోవడానికి ఉచితంగా శిక్షణ, వారికి టూల్ కిట్స్ 15,000 రూపాయలు, 3 లక్షల రూపాయలు నామమాత్ర వడ్డీతో లోన్ ఇచ్చి ఆదుకొని వారు ఎదగాలి. అనేకమైనటువంటి ముద్ర లాంటి స్కీమ్స్ ఇస్తే ఇవాళ అందుకోవడానికి అడ్డుపడుతున్నటువంటి ఏ రకంగా స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయో మీరు అందుకనే అప్రమత్తంగా ఉండాలి. కానీ దయచేసి ఇదే ఐక్యత ఇవాళ విద్యా ఉద్యోగాలే కాదు రాజకీయాల్లో కూడా రాణించాలి. మన దురదృష్టం ఏంటంటే మన స్థానిక సంస్థల్లో 34% ఆ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు మనం కల్పిస్తే సర్పంచులు, చైర్మన్లు, మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ అయ్యేదానికి అవకాశం ఇస్తే ఈ 2 రాష్ట్రాల్లో కూడా గత ప్రభుత్వాలు, ప్రస్తుతం ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆ 34% కుదించి 22% తగ్గించి ఏ రకంగా వేలాది మంది సర్పంచులు కాకుండా బీసీలు, వేలాది మంది వాళ్ళ మున్సిపల్ చైర్మన్లు కాకుండా, వందలాది మంది వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్లు కాకుండా ఏ రకంగా అడ్డుకుంటున్నారో అది వాళ్ళ నైజం. ఇవాళ సామాజిక న్యాయం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తే మొత్తం బీసీలకు న్యాయం చేసినట్టుగా భావిస్తున్నారు. వాళ్ళు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏ పార్టీలు ఎన్ని సీట్లు ఇచ్చాయి బీసీలకు? ఎంతమందిని వాళ్ళ ఎంపీలు వాళ్ళ బీసీలు ఉన్నారు? ఇవాళ భారతీయ జనతా పార్టీలో లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఇవాళ మంత్రులు కానీ, గవర్నర్లు కానీ అత్యధిక సంఖ్యలో బీజేపీలు మాత్రమే బీసీలుగా చలామణి అవుతున్నారంటే ఇది బీసీల పట్ల ఉన్నటువంటి ఈ యొక్క శ్రద్ధ మోదీ గారికి ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఏ వర్గాలైతే విస్మరించారో గత ప్రభుత్వాలు, పాలకులు ఏ వర్గాలైతే అణిచివేశారో, అధికారానికి దూరంగా నెట్టివేయబడ్డారో వాళ్ళందరినీ కూడా హక్కులు చేర్చుకొని వారిని వాళ్ళ కాపాడుతున్నటువంటి మహానుభావుడి వాళ్ళ పేదల పెన్నిది ఇవాళ నరేంద్ర మోడీ గారు. మొన్నటికి మొన్న చూశారు మీరు ఒక నాయి సమాజానికి సంబంధించినటువంటి ఒక మంగళ వృత్తిలో ఉన్నటువంటి కర్పూరి ఠాకూర్ బీహార్లో ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా బీసీల హక్కుల కోసం పోయిన వ్యక్తి, ఆ పేదరికంలో నగ్గినటువంటి వ్యక్తి బీహార్కు ముఖ్యమంత్రిగా 2 సార్లు అయితే
ఏ ప్రభుత్వాలు కూడా ఆదరించలేదు, కనికరించలేదు. కానీ మోదీ గారు గుర్తించి మొన్న వారికి శత జయంతి సందర్భంగా భారతరత్న ఇచ్చి ఏ రకంగా గౌరవింపబడతా ఉన్నారో, ఏ రకంగా వారిని గుర్తించారో ఇది బీసీలకు దక్కిన గౌరవంగా భావించాలి మనం. ఇవాళ పద్మ అవార్డులు చూడండి, ఇవాళ ఎవరికి ఇస్తున్నారు? పేదవాళ్ళకు, పల్లెల్లో ఉండి గ్రామాల్లో ఉండి వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ కళల్లో రాణించేటువంటి వ్యక్తులకు ఏ రకంగా మోదీ ప్రభుత్వం గుర్తిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా. అదే రకంగా మన యొక్క ఇదే ఐక్యతతో ఏ రకంగా ఇవాళ ఓబీసీ మరి సాధన కోసం మీరు ఏదైతే సభ ఏర్పాటు చేశారో ఈ ఆర్యకుల ఇదే సంక్షేమ సంఘము భావి తరాల్లో కూడా రాబో రోజుల్లో మన బిడ్డల కోసం కేవలం విద్యా ఉద్యోగాలే కాదు రాజకీయాల్లో రాణించడానికి కూడా ఇవాళ మేము రామారావు పటేల్ గారు మరి మరాఠీ సమాజం అయినప్పటికీ కూడా ఇందులో ఉన్న వర్గాలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని గుర్తించి ఎక్కువ సమాజం ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కల్పించి మొదటిసారిగా కొత్తగా పార్టీలు వచ్చినప్పటికీ కూడా వారికి టికెట్ ఇచ్చి వాళ్ళ గుండెల్లో పెట్టుకొని గెలిపించిన పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి, ఎవరు బీసీల పక్షపాతి, ఏ పార్టీ ఏ నాయకుడు ఆలోచన చేసి ఆ దిశలో అడుగులు వేయాలని తప్పకుండా మీ ఓబీసీ అనే కేంద్రంలో జరిగి తీరుతుంది, చేసి తీరుతామని చెప్పి కూడా మరొకసారి మీకు స్పష్టం చేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ తెలుసుకున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఆర్య మరాఠాలు కూడా వచ్చిండ్రు, వాళ్ళ పని కూడా చేస్తుంది. ఆర్య మరాఠా కానీ అన్ని వర్గాలకు ఆర్యకు సంబంధించిన కూడా కమిషన్ రికమెండేషన్ చేసింది. ఖచ్చితంగా వాళ్ళు సెంట్రల్ లిస్ట్లో వాళ్ళ సూచీలో తప్పకుండా చేరుతుంది. పిలిస్తే మీరు దిగండి. जय बोलो शिवाजी महाराज के, जय बोलो लक्ष्मण अन्ना के, जय बोलो लक्ष्मण अन्ना के. ఆర్య మరాఠీ సార్, అది కూడా ఇంక్లూడ్ అయిపోయింది. అన్న చాలా కష్టపడుతున్నాడు. ఢిల్లీకి వచ్చి ఎప్పుడు ఉన్నాం సార్, ఆయనతో పాటు మీకు న్యాయం జరుగుతుంది. అన్నకి జై భవానీ, జై భవానీ, జై భవానీ. సైడ్ రామంతపూర్ ఉంటాము. అదే రామారావు పటేల్ జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. మీరు కూర్చోండి ఇక.